అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? దుకాణాల మీద కాదు. దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు. బోళ్ళు మంది వస్తారండి, ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు. మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను, ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు. అప్పుడు గిరి కనపడుతుంది. అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటొస్తుంది? ఖచ్చితంగాను మొక్కలు ఉంటాయి, ఎదిగిన చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మానులు ఉంటాయి, కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి. ఆ జీవులన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన స్థిరపడుతుంది. అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు. ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి. రమణాశ్రమం అంటే కోతులే. నిన్న కోతి గురించి ఆయనే ఎంత గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం. మనం చేత ఏ జీవిని మనం అవమానించొద్దు, ఏ జీవిని మనం అనుమానించొద్దు, అన్నిటినీ గౌరవించాలంటే అన్ని భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా.